ఎవరండి ఎక్కడి నుంచి కనిపిస్తుంది చాలు. ఓకే, డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్, అర్థమెటిక్, లాజికల్, బ్రాంచ్ కంట్రోల్, స్టాక్ ఇన్పుట్ అవుట్పుట్, మెషిన్ కంట్రోల్ గ్రూప్. ఇందులో మనం ఆల్రెడీ కంప్లీట్ ద డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ అండ్ అర్థమెటిక్ గ్రూప్. నౌ we will come for logical instructions. In logical instructions we have and, sorry, here and, XOR, or, compare, and rotate instructions, complement instructions. చూడండి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి. సింపుల్గా చెప్పుకోవాలంటే అండ్ ఇన్స్ట్రక్షన్స్, XOR, or, compare, rotate, complement. These are the instructions. సింపుల్ చెప్పుకోవాలంటే అది చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆర్ అండ్ నాట్ అంటే కాంప్లిమెంట్, ఆర్ అండ్ నాట్. వాటితో పాటు కంపేర్, రొటేట్. ఓకే, ప్రతి గ్రూప్ చెప్పే ముందు ఆ గ్రూప్లో ఫ్లాగ్స్ దేనికి సెట్ అవుతాయని మనం చెప్పుకుంటున్నాం. ఒకసారి చూడండి. ఫర్ అండ్, XOR, or and compare instructions, all flags will affect. రాసుకోండి కలసి పక్కన. ఫర్ in logical group for and, XOR, or and compare, all flags will affect. Next, for rotate and CMC and STC, only carry flag will affect. CMC, STC. For rotate and CMC, STC, only carry flag will affect. For CMA, no flags will affect. Flags it affect. అదే కదా, నో ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? నన్నే. ఓకే, నౌ సీ హియర్. ఇందులో మనకి స్టేట్స్, సైకిల్స్కి ఏమి ఎక్సెప్షనల్ కేసులు లేవు. ఎందుకంటే 16 బిట్ సంబంధించి ఏమీ ఉండవు ఇక్కడ, ఓన్లీ 80 బిట్ సంబంధించినవి. కాబట్టి స్టేట్స్, సైకిల్స్ సంబంధించి ఎటువంటి ఎక్సెప్షనల్ కేసెస్ లేవు. ఫస్ట్ ఎండ్ ఆపరేషన్. ఎండ్ ఆపరేషన్లో ఆర్, XOR అండ్ కంపేర్, ఇవన్నీ విత్ రిజిస్టర్ అన్నీ ఒకేసారి చెప్పేస్తాను. ANAR, అలాగే ORAR, తర్వాత XRAR, అలాగే CMPR. ఓకే, CMPR. ఓకే, CMPR, ANAR, ORAR, XRAR, CMPR. అండ్, ఆర్, XOR, కంపేర్. ORAR అంటే the content of accumulator is
end operation with the content of register. Content of register. Okay. అలాగే ఆర్ ఆపరేషన్ అంటే the content of accumulator is the content of accumulator with R operation with the content of register. The content of register. The content of register. అలాగే XRA R. The content of accumulator is the content of accumulator and XR operation with the content of the register. The compare R means the content of accumulator minus the content of register. Total. Okay? అది ఓకే. క్లియర్. ఎండ్ రిజిస్టర్. ఎండ్ రిజిస్టర్ అంటే అక్యుములేట్లో ఉన్నదానికి ఏ రిజిస్టర్లో అయితే ఆ రిజిస్టర్ దానికి రెండింటికి కలిపి ఎండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? అక్యుములేట్లో ఉన్నది రిజిస్టర్లో ఉంటే ఆర్ ఆపరేషన్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ అక్యుములేటర్లో. అలాగే ఎక్స్ఆర్ అంటే ఏంటి? ఎండ్ ఆపరేషను అంటే అక్యుములేట్లో ఉంది, ఆర్లో ఉంది, ఎక్స్ఆర్ ఆపరేషన్ చేసి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఎండ్కి ఇలా రాస్తాం, ఎండ్ ఆపరేషన్, ఆర్కి ఇలాగా, ఎక్స్ఆర్కి ఇలా రాస్తాం. జనరల్గా ఇంతకుముందు ఎండ్ ఆపరేషన్కి డాట్, ఆర్ ఆపరేషన్కి ప్లస్, ఎక్స్ఆర్ ఆపరేషన్కి ప్లస్ మీద సర్కిల్ రాశాను. ఇక్కడ ఏం రాస్తున్నాడు? ఎండ్ ఆపరేషన్కి ఇలాగా, ఆర్ ఆపరేషన్కి ఇది, ఎక్స్ఆర్ ఆపరేషన్కి ఇది. ఇది ఇంతకుముందు ఎక్కడ రాస్తున్నారు ఇలాంటివి? 10th క్లాస్ మీకు గుర్తున్నాయి కదా? 10th క్లాస్లో స్టేట్మెంట్స్ మధ్య గుర్తున్నాయి కదా? గ్రూప్స్, సెట్స్, రిలేషన్స్, అక్కడ మీకు ఇవే వచ్చాయి. మీకు ఎండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్ రాలుగా. ప్రవచనాలు, సమితులు, సమితులు, ప్రవచనాలు. ప్రవచనాలు అంటే ఎక్కడికి వెళ్ళిపోతాండి? రికార్డ్ అవుతుంది అంతను, అడిగినవన్నీ రికార్డ్ అయిపోతాయి. ఇక్కడ 10th క్లాస్లో మీకు ఇప్పుడు ఉందా లేదా? ఫస్ట్ చాప్టర్ ఉండేది మీరు చదువుకున్నప్పుడు. సెట్స్, రిలేషన్స్, స్టేట్మెంట్స్ అని ఉండేది. తెలుగు మీడియం వాళ్ళకి సమితులు, ప్రవచనాలు, సమితులు, సంబంధాలు, అవన్నీ వేరే రిలేషన్స్ అని ఉండేవి. అందులోనే మీకు వస్తాయి. ఫస్ట్ ఎండ్ ఆపరేషన్ అంటే మరియు, తెలుగులో మరియు, ఎండ్ ఆపరేషన్. ఆర్ ఆపరేషన్ లేదా ఇంపల్స్ అనుసంగికము, డబుల్ ఇంపల్స్ ద్విముఖాంగికము అని ఏదో వస్తుంది. అప్పుడు మేము ఎప్పుడైనా నేర్చుకున్నప్పుడు 1990లో, 30 సంవత్సరాలు అయిపోయింది. ఇగో ఇంపల్స్, డబుల్ ఇంపల్స్ అప్పుడు నేర్చుకున్నాం. ఫస్ట్ 10th క్లాస్లో ఉంటాయి. 30 years అయిపోయింది నాకు నేను చదివి. ఇప్పటికీ గుర్తున్నాయి. మీకు గుర్తులేదంటే చూడండి. నౌ హియర్ ఎండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఎక్స్ఆర్ ఆపరేషన్. అందుకోసమని అక్యుములేట్లో ఉన్నది, రిజిస్టర్లో ఉన్నది ఎండ్ ఆపరేషన్ జరిగి రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? అక్యుములేట్లో స్టోర్ అవుతుంది. సేమ్ ఎడిషన్లో ఎలా జరిగిందో, సబ్ట్రాక్షన్లో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అంతే. అలాగే అక్యుములేటర్లోకి ఏది వస్తుంది? ఇక్కడ ఆర్ ఆపరేషన్ అయితే అక్యుములేటర్లో ఉన్నది, ఆర్లో ఉంది, ఎండ్ ఆర్ ఆపరేషన్ జరిగి అక్యుములేటర్లో వస్తుంది, ఎక్స్ఆర్. ఓకే, ఇది డిఫరెంట్.
ఎక్యుములేటర్ కంపేర్ అనేసరికి ఇప్పుడు ఇద్దరి మధ్యన అమౌంట్ కంపేర్ చేయమని అనుకోండి. కంపేర్ చేయమంటే ఏం చేస్తాం? ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, ఎవరి దగ్గర తక్కువ ఉందో చెప్పాలి అంతే. వాళ్ళ దగ్గర 10 రూపీస్, వాళ్ళ దగ్గర 6 రూపీస్ ఉందనుకోండి. ఏం చేస్తాము? 10 - 6 చేసి 4 అంటే ఒకరి దగ్గర 4 రూపీస్ ఎక్స్ట్రా ఉందని చెప్తాం. అలాగనేసి 10 - 6 చేసేస్తాం పూర్తిగా. 10లో 6 చేసి 4 రూపీస్ వాడికి ఇచ్చేస్తాం. మనం ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ సబ్ట్రాక్ట్ చేసి రిజల్ట్ మాత్రం స్టోర్ చేయము. ఇక్కడ కూడా అంతే. ఎక్యుములేటర్లో వాల్యూ, రిజిస్టర్లో వాల్యూ ఏం చేస్తారు? సబ్ట్రాక్ట్ చేస్తారు. కంపారిజన్ అంటే అర్థం అదే, సబ్ట్రాక్షన్. ఇప్పుడు నీ దగ్గర 10 ఉందిరా, ఆడ దగ్గర 6 రూపీస్ ఉన్నారా, కంపేర్ చేయమని అనుకోండి. ఏం చేస్తాం? కంపేర్ చేయమంటే 10 - 6 చేస్తాం, చూస్తాం. 10 - 6 ఎంత? 4. రోషిక్ గారి దగ్గర గౌతమ్ కంటే 4 రూపాయలు ఎక్కువ ఉంది. 4 ఎలాగ వచ్చింది? 4 రూపీస్ ఎలాగ వచ్చింది? 10 - 6. కానీ నీ 10 నీ దగ్గర ఉంటుంది, వాడు 6 ఆడి దగ్గర ఉంటుంది. కానీ వర్చువల్గా 10 - 6 అనుకొని 4 రూపీస్ నీ దగ్గర ఎక్స్ట్రా అని చెప్తాం. అంతే కదా కంపారిజన్ అంటే. అలాగే కంపేర్ ఆర్ అని అనుకోండి. ఎక్యుములేటర్తో కంపేర్ చేయాలి, ఎక్యుములేటర్తో కంపేర్ చేయాలి. కాబట్టి ఎక్యుములేటర్లో ఉన్న వాల్యూ, రిజిస్టర్లో వాల్యూ సబ్ట్రాక్ట్ జరుగుతుంది, కానీ స్టోర్ అవ్వదు, రిజల్ట్ స్టోర్ అవ్వదు. సబ్ట్రాక్షన్ ఏమవుతుంది? రిజల్ట్ స్టోర్ అవుతుంది. ఎక్కడ? ఎక్యుములేటర్లో. వీటన్నిటిలో కూడా రిజల్ట్ ఎక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. కంపేర్లో రిజల్ట్ స్టోర్ అవ్వదు. సబ్ట్రాక్షన్ మాత్రం చేస్తుంది, కంపారిజన్ మాత్రమే చేస్తుంది. చెప్పిన అర్థం కదా కంపారిజన్కి. రోషక్ గారి దగ్గర 10 రూపీస్ ఉంది, గౌతమ్ గారి దగ్గర 6 రూపీస్ ఉంది. కంపేర్ చేయమన్నాం. కంపేర్ చేయమంటే ఎలా కంపేర్ చేస్తాము? 10 - 6 అనుకోవాలి. 10 - 6 అనుకుంటే 4 వచ్చింది. 4 రూపీస్ రోషిక్ దగ్గర ఎక్కువ ఉంది. వీడి దగ్గర 10 రూపీస్ వీడి దగ్గర ఉంటుంది, వాడి దగ్గర 6 రూపీస్ వాడి దగ్గర ఉంటుంది. ఇలాగే ఇక్కడ కూడా కంపేర్ చేయమన్నప్పుడు ఎక్యుములేటర్లో వాల్యూ ఎక్యుములేటర్లో ఉంటుంది, రిజిస్టర్లో వాల్యూ రిజిస్టర్లో ఉంటుంది. కానీ వర్చువల్గా ఎక్యుములేటర్ మైనస్ రిజిస్టర్ చేసిన తర్వాత అప్పుడు సబ్ట్రాక్షన్ వచ్చినప్పుడు ఏది పెద్దదా చిన్నదని అది తేల్చుకుంటుంది. ఎలా తేల్చుకుంటుంది అంటే క్యారీ ఫ్లాగ్లో చూడండి, ఇది పెద్దది మైనస్ చిన్నది చేసామనుకోండి, క్యారీ ఫ్లాగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇది పెద్దదని అది తెలిసిపోతుంది. ఇది చిన్నది, ఇది పెద్ద అనుకోండి, అప్పుడు క్యారీ ఫ్లాగ్ 1 అవుతుంది. అప్పుడు మనం తెలిసిపోతుంది క్యారీ ఫ్లాగ్ 1 అయిందంటే ఏది పెద్దది? రిజిస్టర్లో పెద్దది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అనుకోండి, 0 ఫ్లాగ్ సెట్ అవుతుంది, 0 ఫ్లాగ్ సెట్ అవుతుంది. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అని తెలుస్తుంది. అంటే మనకు ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ, 0, ప్యారిటీ, సైన్ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా. ఇందులో క్యారీ ఫ్లాగ్ 0 అయింది అనుకోండి, అలాగే 0 ఫ్లాగ్ 0 అయింది అనుకోండి. క్యారీ ఫ్లాగ్ 0 అయితే, ఇది 0 అయితే దాని వాల్యూ ఏంటి? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ రిజిస్టర్. ఒకవేళ ఏ అనేది లెస్ దాన్ రిజిస్టర్ అయింది అనుకోండి, అప్పుడు క్యారీ ఫ్లాగ్ 1 అవుతుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిఆర్ అయింది అనుకోండి, అప్పుడప్పుడు ఇది 1 అవుతుంది, 0 ఫ్లాగ్ 1 అవుతుంది. ఏలో కొన్ని వాల్యూ ఏలో ఉంటుంది, ఆర్లో ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఫ్లాగ్స్ బట్టి ఏది పెద్దది, ఏది చిన్నది, లేకపోతే ఈక్వలా అని చెప్పగలుగుతాం. ఓకే, నెక్స్ట్ నౌ ఇంపార్టెంట్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎండ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది. సపోజ్ ఎక్యుములేటర్లో ద కంటెంట్ ఆఫ్ ఎక్యుములేటర్ ఈజ్ ఈక్వల్ టు 2, 3. The content of R is equal to 5, 4. Now what is the end operation? What is the result of end operation? 3 into 4. End operation ఎలా చేస్తాం? ఇంటూ R. End operation అంటే ఇంటూ చేస్తాడు. Right. End operation is not a multiplication.
It is a symbol. Now here add means we are writing like this. So it is multiplication. R operation nothing but if R operation అంటే నువ్వు ఏం రాసుకుంటున్నావు ప్లస్ అని రాస్తున్నావు. ప్లస్ అని రాస్తున్నావా? ప్లస్ అని రాస్తున్నావా? మరి 1 + 1 = R ఆపరేషన్ ఎంత వస్తుందా? మరి ప్లస్ అయితే 1 + 1 ఎంత రావాలరా? 1 ప్లస్ అయితే ఇది ఎడిషన్ అయితే ఎయిట్ రావాలి. 2 అంటే 10 రావాలి. బైనరీ లేదు అంతే కదా. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆర్ ఆపరేషన్ ప్లస్ అని రాస్తున్నావు కాబట్టి ఎడిషను అనుకుంటే 1 + 1 ఎంత రావాలి? 10 రావాలి. ఇది ఎడిషన్. 1 + 1 1 అనేది ఆర్ ఆపరేషన్. ఈ గుర్తు ఇది ఆర్ ఆపరేషన్ గుర్తు, అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఎడిషన్. అలాగే 1.1 రాసేటప్పుడు ఇట్ ఈస్ ఆపరేటర్, ఎండ్ ఆపరేటర్, నాట్ మల్టిప్లికేషన్. అదే ఇక్కడ ఎండ్ ఆపరేషన్కి ఇలా రాశాను. ఇది ఆర్ ఆపరేషన్కి ఇది గుర్తు, ఎక్స్ఆర్ ఆపరేషన్కి ఇది గుర్తు. ఇవి గుర్తులు మాత్రమే కానీ ఆపరేషన్స్ వేరు. సో ఎండ్ ఆపరేషన్ ఎలా చేస్తావు వీడు? అలా చేయాలి. ఎండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషను, ఎక్స్ఆర్ ఆపరేషన్, బిట్ వైజ్ ఆపరేషన్స్. బిట్ వైజ్ ఆపరేషన్స్. బిట్ వైజ్ ఆపరేషన్స్. ఏది? బిట్ వైజ్ ఆపరేషన్స్ అవుతుంది కదా. బిట్ వైజ్ ఆపరేషన్స్. ఎండ్ ఆపరేషన్స్ మీరు నేర్చుకున్నారు. ఎండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పారు? 0 + 0 = 0, 0 + 1 = 1, 1 + 0 = 1, 1 + 1 = 1. అదే కదా చెప్పారు మీకు. మళ్ళీ అంతేగాని 2, 3, 5, 6 చెప్పారా మీకు ఎండ్ ఆపరేషన్లో? ఆర్ ఆపరేషన్ చెప్పారా? కాబట్టి 2, 3, 5, 4 అంటే హెక్సాడెసిమల్ నెంబర్స్. ఈ హెక్సాడెసిమల్ నెంబర్లు దేనిలో మార్చుకోవాలి? బైనరీలోకి మార్చుకోవాలి. బైనరీలో మార్చిన తర్వాత ఎండ్ ఆపరేషన్ చేయాలి. 1.1 0, 1.1 0, 1.1 0, 0.0 0, 1.0 0, 0 0 0. The result is 0 0. The result is 0. Hello. Hello. ఇది ఒక 5 నిమిషాలు ఫోన్ చేస్తాను. ఇది ఎండ్ ఆపరేషన్. ఇది ఎండ్ ఆపరేషన్. అమ్మా వినండి. ఎండ్ ఆపరేషన్లో 2 3 తీసుకున్నాం. 2 3 2 అంటే 0 0 1 0. అరే బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఇదంతా రికార్డ్ అవుతుంది కూడా. టెక్నిక్ ఉన్నారండి మీరు. 2 3 2 3 అంటే 2 0 0 1 0, 3 అంటే 0 0 1 1, 5 అంటే 0 1 0 1, 4 అంటే 0 1 0 0. ఎండ్ అంటే ఏంటి? 1.0 0, 1.0 0. ఇవన్నీ ఏమొచ్చింది? 0 వచ్చాయి. కాబట్టి ఎండ్ ఆపరేషన్ చేస్తే ఇది 0 వస్తుంది. ఒకవేళ ఆర్ ఆపరేషన్ చేసాం, ఇది ఎండ్ ఆపరేషన్. ఆర్ ఆపరేషన్ ఏమొస్తుంది? ఆర్ ఆపరేషన్ చేస్తే 1 + 0 1 కదా. 1 + 0 1, 1 0 1 1 1 0, 7 7 వస్తుంది. 7 7 అంతే కదా. ఇవి హెక్సాడెసిమల్ నెంబర్స్. జనరల్గా మైక్రో ప్రాసెసర్ చదువుతున్నంతసేపు మీరు హెక్సాడెసిమల్ నెంబర్సే యూజ్ చేస్తున్నట్టే లెక్క. డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ కాదు. ఇది కూడా ఇంపార్టెంట్. మైక్రో ప్రాసెసర్ చదువుతున్నంతసేపు హెక్సాడెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అయితే కంపల్సరీగా డెసిమల్ నెంబర్ సిస్టమ్ మీరు నోటిఫై చేయాల్సిందే. ఇవి డెసిమల్ నెంబర్స్ అని బేస్ 10 రాయాల్సిందే. రాయలేదంటే బేస్ 16. ఇక్కడ నేను రాయలేదంటే ఇవి హెక్సాడెసిమల్ నెంబర్సే, డెసిమల్ నెంబర్స్ కానే కాదు. ఓకే ఇలాగ. సో
అక్యుములేటర్లో వాల్యూ, రిజిస్టర్లో వాల్యూ, ఎండ్ ఆపరేషన్ చేస్తే ఆ రిజల్ట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది అక్యుములేటర్ వాల్యూ, రిజిస్టర్లో వాల్యూ, ఏ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ జరుగుతుంది, ఆ వచ్చిన రిజల్ట్ అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. అక్యుములేటర్ల వాల్యూ, రిజిస్టర్ల వాల్యూ రెండు ఎక్స్ఆర్ ఆపరేషన్ జరుగుతుంది, వచ్చిన రిజల్ట్ అక్యుములేట్ చేస్తుంది. ఇక్కడ అక్యుములేటర్ వాల్యూ, రిజిస్టర్ల వాల్యూ కంపేర్ చేయడం మాత్రమే జరుగుతుంది, అంటే మైనస్ చేసి ఉంటుంది. రిజల్ట్ అక్యుములేటర్లో స్టోర్ అవ్వదు. అక్యుములేటర్ వాల్యూ అక్యుములేటర్ ఉంటుంది, రిజిస్టర్ వాల్యూ రిజిస్టర్లో ఉంటుంది. ఓకే, సో ఇవన్నిటికి లెంగ్త్ ఎంత? 1/8. ఎందుకు? ఎక్కడ కూడా డేటా కానీ 16 బిట్ డేటా కానీ అడ్రస్ కానీ ఏమీ లేదు. తర్వాత లెంగ్త్ తర్వాత ఏంటి? అడ్రసింగ్ మోడ్. అడ్రసింగ్ మోడ్ ఏంటి? రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఎందుకు? రిజిస్టర్స్ మధ్యనే జరుగుతుంది. రిజిస్టర్స్ మధ్యనే జరుగుతుంది. తర్వాత ఫ్లాగ్స్. ఫ్లాగ్స్ ఆర్ ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. ఆల్ ఫ్లాగ్ అంటే ఏంటి? 5 రాయాలంటే రాసుకోవచ్చు. 0 ఫ్లాగు, సైన్ ఫ్లాగు, ప్యారిటీ, క్యారీ, ఆక్సిలరీ క్యారీ. 5 ఫ్లాగ్స్. 5 ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. నెక్స్ట్ సైకిల్స్ 1 + 0 = 1. 1 అంటే లెంగ్త్ ప్లస్ మెమరీతో కమ్యూనికేషన్ చేయడం లేదు, మెమరీతో సంబంధం లేదు. స్టేట్స్ 4. సేమ్ ఇదే మనం అప్పుడు చెప్పేసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎం. అంటే ఏం చెప్పుకున్నాం? మెమరీ పాయింటర్. మెమరీ పాయింటర్. ఎం అని రాసేటప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? మెమరీ తాలూకు అడ్రస్ ఎక్కడ ఉంటుంది? హెచ్ఎల్ పేర్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పేసుకుందే. ఇప్పటికి ఇంచుమించు ఒక 5-6 సార్లు చెప్పాము మనం. మెమరీ పాయింటర్ హెచ్ఎల్ పేర్లో అడ్రస్ ఉంటుంది. కాబట్టి సేమ్ అది ఎంతమంది చెప్పింది అలా రాసుకోండి. ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్. ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్. The content of HL pair. 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 అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు హెచ్ఎల్ పేర్లో ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ పట్టుకుని ఎక్కడికి వెళ్తుంది? మెమరీకి వెళ్తుంది. అంతే కదా? మనం చెప్పేది ఎంతవరకు? అంతేగా చెప్పాం మనం. ఏం జరుగుతుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ది మైక్రో ప్రాసెసర్ హియర్. మైక్రో ప్రాసెసర్లో అక్యుములేటర్ ఉంది. ఇక్కడ హెచ్ఎల్ పేరు ఒకటి ఉంది. ఇది అక్యుములేటర్, ఇది అక్యుములేటర్ హెచ్ఎల్ పేరు. ఇది మెమరీ. మెమరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఎఫ్ఎఫ్ వరకు. ఎన్ని బైట్స్ ఇవి? 64 కే. 64 కిలోబైట్స్. ఇప్పుడు అక్యుములేటర్లో ఒక వాల్యూ ఉంది. XX అనే వాల్యూ ఉంది. ఇప్పుడు హెచ్ఎల్ పేర్లో ఒక అడ్రస్ ఉంది. సపోజ్ అడ్రస్ ఎంత? 2050 అడ్రస్ అనుకున్నప్పుడు ఈ 2050 అడ్రస్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ 2050 అనే అడ్రస్లో 2050 అనే అడ్రస్లో XX2 అనే డేటా ఉంది. XX1 అనే డేటా అక్యుములేటర్లో ఉంది. XX1 అనే డేటా అక్యుములేటర్లో ఉంది. XX2 అనే డేటా ఎక్కడ ఉంది? మెమరీలో ఉంది. ఆ మెమరీ తలకి అడ్రస్ ఎక్కడ ఉంది? 2050 అడ్రస్ ఎక్కడ ఉంది? హెచ్ఎల్ పేర్లో ఉంది. కాబట్టి ముందు ఎక్కడికి వెళ్తుంది? హెచ్ఎల్ పేరు. సో we will take the content of HL pair. Content of HL pair ఏంటి? 2050. Content of 2050 ఏంటి? XX2 డేటా. ఈ డేటా తీసుకొచ్చి ఈ రెండింటి మధ్య ఆర్ ఆపరేషన్ అయితే ఆర్ ఆపరేషన్, ఎండ్ అయితే ఎండ్, XR అయితే XR, కంపేర్ అయితే కంపేర్, ఏదైతే జరుగుతుంది.
జరిగి ఆ వచ్చిన రిజల్ట్ అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడు ఈ మూడిట్లో ఇక్కడ మాత్రం స్టోర్ కాదు. ఓకే, ఇది కాబట్టి మెమరీతో ఆపరేషన్. మెమరీ ఒక డేటా ఎక్కడ ఉంది, మెమరీలో ఉంది. ఒకటి ఎక్కడ ఉంది, అక్యుములేటర్లో ఉంది. ఈ రెండింటి మధ్య ఆర్ ఆపరేషను లేదా ఎక్స్ఆర్ లేకపోతే అండ్ కంపేర్ ఏదైనా జరుగుతుంది. సో ఇది అన్నీ ఒకేసారి చెప్తున్నాను మీకు, తొందరగా అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ లెంగ్త్ అన్నిటికీ 1/10. ఎందుకు ఇక్కడ మెమరీలో అడ్రస్ కానీ డేటా కానీ కనిపించడం లేదు. ఇక్కడ ఉంటే కదా, అంత కనిపిస్తే మనకి లెంగ్త్ పెరుగుతుంది. నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్ ఏంటి, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్. మెమరీతో సంబంధం ఉంటే రెండు అడ్రసింగ్ మోడ్లు మనకి. అయితే డైరెక్ట్ అవ్వాలి, ఇండైరెక్ట్ అవ్వాలి. డైరెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనకి అడ్రస్ కనిపించాలి. అడ్రస్ కనిపించడం లేదు కాబట్టి కదా ఇండైరెక్ట్. సింపుల్ చెప్పుకోవాలంటే చాలా సింపుల్ చెప్పండి. లేకపోతే ఫ్లాగ్స్, ఆల్ ఫ్లాగ్స్ విల్ బి ఎఫెక్టెడ్. ఆల్ ఫ్లాగ్స్ ఏంటంటే ఇవన్నీ సైకిల్స్ 1+1, 4+3 7, 4+3 7. ఓకే నెక్స్ట్ ANA ANI కదా. ANI డేటా 8 బిట్, ORI డేటా 8 బిట్, XRI డేటా 8 బిట్, CPI డేటా 8 బిట్. ఇప్పుడు ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ కానీ లాజికల్ ఆపరేషన్ కానీ ఏమైనా రెండింటి మధ్య జరగాలి. డేటా 2 బైట్స్ ఉండాలి, అంతే కదా. 2 నెంబర్స్ ఉండాలి. ఒక నెంబరు ఎక్కడైతే ఒక నెంబరు అక్యుములేటర్లో ఉంది, ఇంకో నెంబరు రిజిస్టర్లో ఉంది. ఎక్కడైతే ఒక నెంబర్ అక్యుములేటర్లో ఉంది, ఒక నెంబరు మెమరీలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక నెంబర్ అక్యుములేటర్లో ఉంది, ఒక నెంబరు ఇన్స్ట్రక్షన్లోనే ఉంది. నువ్వు వచ్చిన ఇన్స్ట్రక్షన్లోనే డేటా ఉంది. రెండో నెంబర్ ఎక్కడ ఉంది, ఇన్స్ట్రక్షన్లో కనిపిస్తుంది. ఇంకోటి ఎక్కడ ఉంది, అక్యుములేటర్. కాబట్టి అక్యుములేటర్లో వాల్యూ, అలాగే నువ్వు ఇచ్చిన డేటా, నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన డేటా, ఈ రెండింటి మధ్య ఆర్ ఆపరేషన్ జరిగి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ అక్యుములేటర్లో వాల్యూ, నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో డేటా, ఈ రెండింటి మధ్యన ఆర్ ఆపరేషన్ జరిగి వచ్చిన రిజల్ట్ అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడైతే అక్యుములేటర్లో వాల్యూ, అలాగే నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో డేటా, ఈ రెండు మధ్య ఎక్స్ఆర్ ఆపరేషన్ జరిగి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ అక్యుములేటర్లో వాల్యూ, డేటా మధ్య కంపారిజన్ జరుగుతుంది. ఓకే, ఇది మీరు ఇవన్నిటికి చెప్పుకున్నాం. లెంగ్త్ అంతా ఇప్పుడు 2 బైట్స్. ఎందుకు, డేటా 8 బిట్ ఉంది కదా. ఈ అడ్రసింగ్ మోడ్ ఏంటి, అయ్యి ఉందనుక డేటా ఉంది. మేము చెప్పుకోవాలంటే డేటా ఉంటే ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఫ్లాగ్స్, ఆల్ ఫ్లాగ్స్ వీళ్ళు ఎఫెక్ట్ ముందే చెప్పేసుకున్నాం. సైకిల్స్ ఎన్ని సైకిల్స్, 2+0, 4+3 7. 4+3 7. ఓకే, దీంతో మనకి ఎండ్, ఎక్స్ఆర్, ఆరు కంపేర్ అయిపోయి. తర్వాత కింద 3 చెప్పేస్తాను, తర్వాత రొటేట్కి వెళ్తాం లాస్ట్లో.
సిఎంఏ, సిఎంసి, ఎస్టిసి. సిఎంఏ అంటే కాంప్లిమెంట్ ఎక్యుములేటర్. ఎక్యుములేటర్ల వాల్యూ దాని కాంప్లిమెంట్ అయ్యి ఎక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఎక్యుములేటర్ల వాల్యూ కాంప్లిమెంట్ అయ్యి ఎక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. అలాగే ఓన్లీ క్యారీ ఫ్లాగ్ కాంప్లిమెంట్ అయ్యి క్యారీ ఫ్లాగ్లో స్టోర్ అవుతుంది. కాంప్లిమెంట్ క్యారీ ఫ్లాగ్, కాంప్లిమెంట్ క్యారీ ఫ్లాగ్. ఇక్కడ ఎస్టిసి క్యారీ ఫ్లాగ్లో సెట్ క్యారీ ఫ్లాగ్ అంటే 1 క్యారీ ఫ్లాగ్లో స్టోర్ అవుతుంది అంతే. సెట్ క్యారీ ఫ్లాగ్, సెట్ అంటే 1, రీసెట్ అంటే 0. మనం చెప్పేసుకున్నాం మొదటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో స్టార్టింగ్ చెప్పుకుంటాం. సెట్ మీన్స్ 1, రీసెట్ మీన్స్ 0. సెట్ క్యారీ ఫ్లాగ్ 1 అవుతుంది. కాంప్లిమెంట్ క్యారీ ఫ్లాగ్ కాంప్లిమెంట్ అవుతుంది. కాంప్లిమెంట్ అంటే ఇది ఒకవేళ క్యారీ ఫ్లాగ్ 0 ఉంటే 1 అయిపోతుంది, 1 ఉంటే 0 అవుతుంది. కాంప్లిమెంట్ ఎక్యుములేటర్ కాంప్లిమెంట్. ఓకే, ఎక్యుములేటర్ కాంప్లిమెంట్ అవుతుంది. కాంప్లిమెంట్ ఎక్యుములేటర్ అంటే ఏమవుతుంది? సపోజ్ ఎక్యుములేటర్లో 2, 3 ఉందనుకోండి. 2 అంటే 0, 0, 1, 0, 3 అంటే 0, 0, 1, 1. దాని కాంప్లిమెంట్ ఏంటంటే 1, 1, 0, 1, 1, 1, 0, 0. ఇది దీని వాల్యూ ఏమవుతుంది? 8 + 4 12 + 1 13. 13 అంటే ఎంత? సి కదా, సి అనా? 13D అవుతుంది. డియా? ఓకే, డి. ఇది 12, 12 అంటే సి, డిసి. 2, 3 కింద ఇచ్చాం అనుకోండి, డిసి వస్తుంది. అది కాంప్లిమెంట్. నువ్వు 2, 3 ఇచ్చి అక్యుములేటర్లో పెట్టి దాన్ని కాంప్లిమెంట్ చేసావు అనుకోండి, అప్పుడు ఏది అయిపోతుంది? అది ఏంటవుతుంది? డిసి అవుతుంది. అది కాంప్లిమెంట్. 8 బిట్ ఉంటుంది ఇది. అక్యుములేటరు 8 బిట్. 8 బిట్ బట్టి కాంప్లిమెంట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఓన్లీ క్యారీ ఫ్లాగ్ అంటే ఒకటే. ఫ్లాగ్ అంటే ఒక బిట్టే కదా, 0 కానీ 1 కానీ ఉంటుంది. దాన్ని కాంప్లిమెంట్ చేయమంటాం. 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది. ఇక్కడ సెట్ క్యారీ ఫ్లాగ్ 1 చేస్తాం. ఇంతకుముందు ఏది ఉందని అనవసరం. ఇంతకుముందు 0 ఉన్నా 1 ఉన్నా అనవసరం. ఇప్పుడు 1 తీసుకెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, దాని లెంగ్త్ ఈజ్ 1/8. టైం అయిందా? ఓకే, లెంగ్త్ ఈజ్ 1/8. నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్. దీనికైతే ఇంప్లిసిట్, దీనికైతే ఏమి రాయము. ఇంప్లిసిట్ అని రాసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనికి పెద్ద రాయము, ఎందుకంటే మనకి ఇంప్లిసిట్ అని రాస్తే రాస్తాం, లేకపోతే లేదు. నెక్స్ట్ లెంగ్త్, అడ్రసింగ్ మోడ్, ఇంకేంటి? ఫ్లాగ్స్. అన్నిటికీ క్యారీ ఫ్లాగే చెప్పాను. సారీ, ఫ్లాగ్స్ కూడా క్యారీ ఫ్లాగ్స్లో దీనికి నన్ను అని చెప్పాను కదా, దీనికి క్యారీ ఫ్లాగ్, దీనికి క్యారీ ఫ్లాగ్. ఓకే, తర్వాత అడ్రస్ ఏమంటే దీనికి ఇంప్లిసిట్. ఎక్యుములేటర్ మీద జరిగితే ఇంప్లిసిట్ అడ్రస్ ఏమంటే నేను చెప్పాను మీకు. దీనికి ఏ రాయక్కర్లేదు, డాష్ అని పెట్టాను. నెక్స్ట్ స్టేట్స్, సైకిల్స్ ఇక్కడ ఎన్ని? 1 సైకిల్. ఏంటివి? టీ స్టేట్స్ 4, సైకిల్స్ 1, స్టేట్స్ 4. నెక్స్ట్ చూడండి, ఆర్ఎల్సి, ఆర్ఆర్సి. రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్, రొటేట్ అక్యుములేటర్ రైట్. అక్యుములేటర్ ఓకే, A0, A1, A1, A2 అలాగా A7. ఇది క్యారీ ఫ్లాగ్. ఓకే, రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్.
ఏమవుతుంది, ఇందులో ఉన్నది ఇటుపక్క వెళ్తుంది, ఇందులో ఉన్నది ఇటువైపు వెళ్తుంది. అలాగా ఈ చివరికి ఇది వస్తుంది, ఇందులోకి ఈ చివరిది వస్తుంది, ఈ చివరి ఇందులోకి వస్తుంది, ఇలా వెళ్తుంది. లెఫ్ట్ షిఫ్ట్, రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్ షిఫ్ట్ అవడం అంతే. లెఫ్ట్ షిఫ్ట్ ద కంటెంట్ ఆఫ్ AN, the content of AN is the content of AN plus 1. The content of AN is the content of AN plus 1. The content of AN is the content of AN plus 1. ఇప్పుడు ఈ చివరిది A7 అంటే 0లో ఉంది 1కి, 1లో ఉంది 2కి, 2లో ఉంది 3కి, అలాగే షిఫ్ట్ అవుతుంది. The content of A7 is the content of A0. A7 ఎక్కడికి వస్తుంది, A0కి వస్తుంది. అలాగే the content of A7 is the content of carry. A7 అనేది రెండింటిలోకి వెళ్తుంది. A7 అనేది A0లోకి వస్తుంది, అలాగే A7 అనేది క్యారీలోకి వెళ్తుంది. అందుకే క్యారీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అవుద్ది. మీకు ఎంతకుముందు చెప్పాను, క్యారీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అవుతుంది చెప్పాను. అదే RRC A0, A1, A7 ఇది క్యారీ ఫ్లాగ్. ఇదన్నీ రైట్ సైడ్ షిఫ్ట్. ఇదంతా రైట్ సైడ్ షిఫ్ట్. ఇది రైట్ సైడ్ వెళ్ళగలుగుతుంది, ఎలాగొచ్చి రైట్ సైడ్ షిఫ్ట్. అంటే ద కంటెంట్ ఆఫ్ AN ఈజ్ ద కంటెంట్ ఆఫ్ AN -1 అంతే కదా. 7 నుంచి 6కి అలా కట్టేస్తుంది. అలాగే A0 ద కంటెంట్ ఆఫ్ A0 ఈజ్ ద కంటెంట్ ఆఫ్ A7. అలాగే ద కంటెంట్ ఆఫ్ A0 ఈజ్ ద కంటెంట్ ఆఫ్ క్యారీ ఫ్లాగ్. వేసుకోండి, మర్చిపోకండి. ఇది రొటేట్, షిఫ్ట్ అవడం. రొటేట్ అంటే షిఫ్ట్ అవడం. లెఫ్ట్ సైడ్ రొటేట్, రైట్ సైడ్ షిఫ్ట్. రైట్ ఒకటి. ఓకే రాస్తారా? నెక్స్ట్ చాలు. నెక్స్ట్ RAL దీనికి చిన్న డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఏమవుతుంది, ఇలా A0 నుంచి A1కి ఎటు అలాగొచ్చి A7 ఎలాగ వెళ్తుంది, క్యారీలో. క్యారీలో ఉంది A0లోకి వస్తుంది. A7 అనేది ఎలాగోకి వస్తుంది, క్యారీలోకి వస్తుంది. క్యారీలో ఉంది A0లోకి వస్తుంది. ఇలాగ ఇటు వస్తుంది. A7 అనేది క్యారీలోకి వెళ్తుంది, క్యారీలో ఉంది A0లోకి వస్తుంది. అలాగే ఇక్కడ రెండు మంది ఇటు వెళ్తుంది. A7 ఎక్కడికి వస్తుంది, A0 ఎక్కడికి వస్తుంది, క్యారీలోకి వెళ్తుంది. A0 ఎక్కడికి వెళ్తుంది, క్యారీలోకి వస్తుంది. క్యారీలో ఉంది ఎక్కడికి వెళ్తుంది, A7కి వస్తుంది. క్యారీలో ఉంది A7లోకి వస్తుంది. ఓకే, ఇది టోటల్గా రొటేట్లో లెఫ్ట్ రైట్, లెఫ్ట్లో 2 ఉన్నాయి, రైట్లో 2 ఉన్నాయి. ఇదైతే త్రూ క్యారీ ఫ్లాగ్ వెళ్తుంది. ఇంతకుముందు అవుతుంది క్యారీ ఫ్లాగ్ పక్కకు ఉండి రొటేట్ అవుతుంది. ఈ 2 చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెడితే చాలు. లెఫ్ట్ రొటేట్, రైట్ రొటేట్. లెఫ్ట్లో 2 రకాలు, రైట్లో 2 రకాలు. టోటల్ ఇవన్నీ ఒకటే. ఇప్పుడు ఈ నాలుగిటికి లెంగ్త్ ఎంత, ఈ నాలుగిటికి లెంగ్త్ 1/8.
ఈ 4కి రొటేట్ అన్నిటికీ ఒకటే లెంగ్త్ 1/2. ఎందుకంటే ఒకటే కదా, ఇక్కడ ఏమైనా డేటా కానీ అడ్రస్ కానీ ఉందా? లేదు. తర్వాత అడ్రసింగ్ మోడ్ ఏంటి? అక్యూములేటర్ మీద వర్క్ అవుతుంది కదా, ఇంప్లిసిట్ అని రాసుకోవచ్చు. ఫ్లాగ్స్ ఓన్లీ క్యారీ ఫ్లాగే రాస్తాం. ఎందుకు? క్యారీ ఫ్లాగ్తో ఎఫెక్ట్ అవుతుంది కదా, ఓన్లీ క్యారీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సైకిల్స్ 1+0. సైకిల్స్ 1 1 స్టేట్స్ 4. స్టేట్స్ 4. సో we completed the logical instructions. Okay, thank you.